నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమె దళనాయకురాలు. ఎవరు? నక్సలైట్ల దళనాయకురాలు. అక్కడ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యాము, నరకం చూసినాము. ఇప్పుడున్నటువంటి ఈ నక్సలైట్లు ఏదో ప్రజలకు మేలు చేసే విధంగా కాదు, స్వార్థపూరితమైనటువంటిది, డబ్బు సంపాదించుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఒకప్పుడు మావోయిస్టు ఇప్పుడున్న మావోయిస్టుకు చాలా తేడా ఉంది అని ఆమె చెప్పుకుని లొంగిపోయింది. పోలీసుల ముందు లొంగిపోయింది. ఎందుకు? జార్ఖండ్ లోని గిరిడిహల్లో మావోయిస్టు పార్టీకి చెందిన మహిళా నేత అనిత టిస్కో అలియాస్ బబిత పోలీసుల ఎదుట లొంగిపోయింది. చాలా మంది చచ్చిపోయినారు. ఏ భక్తి తినరా దేవుడా అనుకున్న వాళ్ళే లొంగిపోయింది. లొంగిపోయిన వాళ్ళ మీద ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వాళ్ళు దళంలో ఉన్నప్పుడు తల కింద అని పెడుతుంది. 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అది ఉండదు. పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్, ఏ పోలీసు ఆయన ఎన్కౌంటర్ చేసినా ఆ సందర్భంగా వాళ్ళకి ఇస్తారు. పోలీస్ శాఖ పనిచేసినటువంటి పోలీసులకు ఇస్తారు ఎన్కౌంటర్ లో పాల్గొనడం. ఇప్పుడు ఈమె కూడా ప్రభుత్వము 25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు అగ్రనేత అజయ్ మహతా అలియాస్ టైగర్ భార్య అయినటువంటి ఆమె, ఆయనకి 25 లక్షలు ఇస్తుంది. ఈమె నెత్తి మీద ఏమన్నా ఉంటే, నెత్తి మీద ఏమైనా డబ్బులు పెట్టేది ఉంటే ఈమె కూడా అందిస్తారు. ధరల్లో కొనసాగిన సమయంలో ఎదురైన వేధింపులు, గ్రామస్తులపై జరుగుతున్న హింస తనను తీవ్రంగా కలిసివేశాయని వెల్లడించారు. ఈడు ఏమైతుందంటే, ప్రేక్షకులారా, మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం చేసినప్పుడు ఇవన్నీ బయటకు రావు. ఉద్యోగం నుంచి వాళ్ళు తీసేసిన, లేకుంటే యాజమాన్యం తీసేసినా మనం బయటకు వచ్చినాక ఏం చేస్తాం? దుమ్మెత్తిపోస్తాం. ఏం పాడైంది ఆఫీస్ తెల్లారులు వేస్తాం, నానా రకాల బీభత్సం, మహా కష్టం పెట్టిండు. నీకు ఏమైనా ఉంటే జాబ్ లో ఉన్నప్పుడే యాజమాన్యాన్ని అడుగు, నాకు ఇట్లా కష్టమవుతుందండి, కొంచెం సులభంగా చేయండి, లేకుంటే నాకు చెమటలు వస్తున్నాయి, ఏసీ పెట్టు అని, లేకుంటే రోజు తిరగడానికి ఇబ్బంది అయితే బండి కొని ఇవ్వను. అట్లుండదు. దాంట్లో ఉన్నప్పుడు ఏముండదు. బయటకు వచ్చినాకనే అపనిందరు. ఈ మావోయిస్టులో ఉన్నప్పుడు ఈ సుఖానికి మరిగినరు, పైసలు కనిపించినాయి, ఇళ్లకు కొంపలకు పంపించారు, వాళ్ళ అయ్యకు అవ్వకు పిల్లలకు భార్యకు పంపించారు. అప్పుడు ఏం లేదు. ఇప్పుడు అంతా ఎన్కౌంటర్ అయిపోయింది కదా, కగారు తోటి నిర్మూలన అయిపోయింది కదా. మిగిలిన వాళ్ళు మాట్లాడే మాటలు దళంలో ఉన్నప్పుడే రానంటారు మీరు బయట, అప్పుడే వచ్చి లొంగిపోయి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు రానిస్తారా? వాళ్ళు రానియరు. రావాలనుకున్నా కూడా వీళ్ళకు రారు. అదేవిధంగా 200 వివిధ జిల్లాల్లో 240 పైగా కేసులు ఉన్నట్లు, భర్త అరెస్ట్ అనంతరం అనిత కూడా హింసాత్మక మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏదైనా జనంలో ఉండి ప్రజాసేవ చేసే తాపత్రయం ఉండాలి, ప్రజాసేవ చేయాలి. కానీ తుపాకులు పట్టుకుంటే చట్ట వ్యతిరేకమైనటువంటి ప్రాణాలు పోయింది. మొన్న పేద ఛత్తీస్గఢ్ దగ్గర అందరూ మావోయిస్టులు ఒక దగ్గర ఉన్నటువంటి సమయం ఎవరు చెప్పారు పోలీసు వాళ్ళకు? మావోయిస్టులు ఫలాని దగ్గర మీటింగ్ అవుతున్నారని ఎవరు చెప్తారు అంటే ఇన్ఫార్మర్స్. మావోయిస్టుల్లోనే ఒక వ్యక్తి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిండ్రు. పెద్ద ఎత్తున బలగాలు గుమికూడినై ఎన్కౌంటర్ చేసి పట్టించారు. అందుకే చట్ట వ్యతిరేకమైన ఏ పని చేసినా కూడా మనకే ముప్పు. దాన్ని ఉద్దేశించి ఇప్పుడు భార్యాభర్తలు మన భర్త లొంగిపోయింది, తర్వాత భార్య లొంగిపోయింది. అడవిలో అజయ్ మహతాను వివాహం చేసుకుంది 2017లో. అదేవిధంగా పారస్నాథ్ జోన్, లుగు హిల్స్, జుమ్రా హిల్స్, కొల్హాన్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు. ఏది ఏమైనా మావోయిజం అనేది పూర్తిగా నిర్మూలించబడింది. ఎక్కడైనా గంజాయి వనంలాగా కనిపిస్తే, తులసి వనంలో గంజాయి మొక్కలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళు ఎంచక్కా లొంగిపోయి వాడి కుటుంబంతో హాయిగా ఉంటే అంతకంటే మించింది లేదు. చట్ట వ్యతిరేకంగా వెపన్స్ పట్టుకోవడం అనేది ఎవరికైనా మంచిది కాదు. ఏమంటారు ప్రేక్షకులారా? ఈమె భార్యాభర్తలు ఇద్దరు, భర్త మొన్న లొంగిపోయాడు, ఇప్పుడు భార్య లొంగిపోయింది. మరి నక్సలిజం అనేది పూర్తిగా నిర్మూలన అయిందా, లేకుంటే అక్కడెక్కడ ఏమైనా ఉందా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.